దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా చర్చనీయాంశంగా మారిన శబరిమల అయ్యప్ప ఆలయ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షల అంశం మళ్లీ జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదం కేవలం ఒక ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా మత విశ్వాసాలు, రాజ్యాంగ హక్కుల మధ్య జరుగుతున్న ఒక పెద్ద చర్చగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై భారత సుప్రీంకోర్టులో కీలక విచారణ ప్రారంభమైంది. ఈసారి 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. అయితే ఈ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం వహిస్తున్నారు. ఇక ఈ విచారణ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శబరిమలలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు మత విశ్వాసాలకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఇవి మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వస్తాయని, అందువల్ల కోర్టులు వీటిలో జోక్యం చేసుకోవటం సరైంది కాదని కేంద్రం అభిప్రాయపడుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ శాంతి భద్రతలు, ప్రజారోగ్యం, నైతికతకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని కూడా కేంద్రం తరపు న్యాయవాది తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఇక ఈ విచారణ సమయంలో న్యాయమూర్తులు కూడా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా జస్టిస్ బివి నాగరత్న అంటరానితనం అంశంపై స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 సమాజంలో ఉన్న వివక్షతను పూర్తిగా తొలగించడమేనని వ్యాఖ్యానించారు. అంటరానితనం కొన్ని రోజులకి పరిమితమవుతుందనే వాదనను కూడా ప్రశ్నించారు. దీంతో ఈ కేసు మరింత తీవ్రంగా మారింది. ఇక ఈ వివాదానికి మూలం 2018లో వచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఆ సమయంలో భారత సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడిన బెంచ్ 10 నుంచి 50 ఏళ్ల మహిళలకు ఆలయంలో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే అప్పట్లో ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తీర్పుపై పలు వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. కొందరు దీన్ని మహిళల హక్కుల విజయంగా అభివర్ణించగా, మరికొందరు మత సంప్రదాయాలపై జోక్యంగా విమర్శించారు. ఇక ఈ నేపథ్యంలో పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఆ పిటిషన్లపైనే ఈ 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధానంగా 3 అంశాలు చర్చల్లో ఉన్నాయి. మత స్వేచ్ఛ, సమానత్వ హక్కుల మధ్య సమతౌల్యం ఎలా సాధించాలి, సంప్రదాయాలు, రాజ్యాంగ విలువల మధ్య ఏది ప్రాధాన్యత పొందాలి, కోర్టు జోక్యం ఎంతవరకు ఉండాలి అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, కేరళలో ఎన్నికల సమయంలో ఈ విచారణ జరగటం అనేది ప్రధాన అంశంగా తెలుస్తోంది. దీనివల్ల ఈ విషయం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే: కోర్టు మత విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తుందా, లేక మహిళల సమాన హక్కులను సమర్థిస్తుందా? ఈ తీర్పు కేవలం శబరిమలకి కాకుండా దేశంలోని ఇతర మతాచారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ కీలక కేసులో తుది తీర్పు ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా చర్చనీయాంశంగా మారిన శబరిమల అయ్యప్ప ఆలయ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షల అంశం మళ్లీ జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదం కేవలం ఒక ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా మత విశ్వాసాలు, రాజ్యాంగ హక్కుల మధ్య జరుగుతున్న ఒక పెద్ద చర్చగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై భారత సుప్రీంకోర్టులో కీలక విచారణ ప్రారంభమైంది. ఈసారి 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. అయితే ఈ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం వహిస్తున్నారు. ఇక ఈ విచారణ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శబరిమలలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు మత విశ్వాసాలకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఇవి మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వస్తాయని, అందువల్ల కోర్టులు వీటిలో జోక్యం చేసుకోవటం సరైంది కాదని కేంద్రం అభిప్రాయపడుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ శాంతి భద్రతలు, ప్రజారోగ్యం, నైతికతకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని కూడా కేంద్రం తరపు న్యాయవాది తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఇక ఈ విచారణ సమయంలో న్యాయమూర్తులు కూడా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా జస్టిస్ బివి నాగరత్న అంటరానితనం అంశంపై స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 సమాజంలో ఉన్న వివక్షతను పూర్తిగా తొలగించడమేనని వ్యాఖ్యానించారు. అంటరానితనం కొన్ని రోజులకి పరిమితమవుతుందనే వాదనను కూడా ప్రశ్నించారు. దీంతో ఈ కేసు మరింత తీవ్రంగా మారింది. ఇక ఈ వివాదానికి మూలం 2018లో వచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఆ సమయంలో భారత సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడిన బెంచ్
10 నుంచి 50 ఏళ్ల మహిళలకు ఆలయంలో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే అప్పట్లో ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తీర్పుపై పలు వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొందరు దీన్ని మహిళల హక్కుల విజయంగా అభివర్ణించగా మరికొందరు మత సంప్రదాయాలపై జోక్యంగా విమర్శించారు. ఇక ఈ నేపథ్యంలో పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఆ పిటిషన్లపైనే ఈ 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధానంగా 3 అంశాలు చర్చల్లో ఉన్నాయి. మత స్వేచ్ఛ, సమానత్వ హక్కుల మధ్య సమతౌల్యం ఎలా సాధించాలి, సంప్రదాయాలు, రాజ్యాంగ విలువల మధ్య ఏది ప్రాధాన్యత పొందాలి, కోర్టు జోక్యం ఎంతవరకు ఉండాలి అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కేరళలో ఎన్నికల సమయంలో ఈ విచారణ జరగటం అనేది ప్రధాన అంశంగా తెలుస్తోంది. దీనివల్ల ఈ విషయం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే: కోర్టు మత విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తుందా లేక మహిళల సమాన హక్కులను సమర్థిస్తుందా? ఈ తీర్పు కేవలం శబరిమలకి కాకుండా దేశంలోని ఇతర మతాచారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ కీలక కేసులో తుది తీర్పు ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా చర్చనీయాంశంగా మారిన శబరిమల అయ్యప్ప ఆలయ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షల అంశం మళ్లీ జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదం కేవలం ఒక ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా మత విశ్వాసాలు, రాజ్యాంగ హక్కుల మధ్య జరుగుతున్న ఒక పెద్ద చర్చగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై భారత సుప్రీంకోర్టులో కీలక విచారణ ప్రారంభమైంది. ఈసారి 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. అయితే ఈ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం వహిస్తున్నారు. ఇక ఈ విచారణ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శబరిమలలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు మత విశ్వాసాలకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఇవి మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వస్తాయని, అందువల్ల కోర్టులు వీటిలో జోక్యం చేసుకోవటం సరైంది కాదని కేంద్రం అభిప్రాయపడుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ శాంతి భద్రతలు, ప్రజారోగ్యం, నైతికతకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని కూడా కేంద్రం తరపు న్యాయవాది తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఇక ఈ విచారణ సమయంలో న్యాయమూర్తులు కూడా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా జస్టిస్ బివి నాగరత్న అంటరానితనం అంశంపై స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 సమాజంలో ఉన్న వివక్షతను పూర్తిగా తొలగించడమేనని వ్యాఖ్యానించారు. అంటరానితనం కొన్ని రోజులకి పరిమితమవుతుందనే వాదనను కూడా ప్రశ్నించారు. దీంతో ఈ కేసు మరింత తీవ్రంగా మారింది. ఇక ఈ వివాదానికి మూలం 2018లో వచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఆ సమయంలో భారత సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడిన బెంచ్ 10 నుంచి 50 ఏళ్ల మహిళలకు ఆలయంలో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే అప్పట్లో ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తీర్పుపై పలు వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొందరు దీన్ని మహిళల హక్కుల విజయంగా అభివర్ణించగా మరికొందరు మత సంప్రదాయాలపై జోక్యంగా విమర్శించారు. ఇక ఈ నేపథ్యంలో పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఆ పిటిషన్లపైనే ఈ 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధానంగా 3 అంశాలు చర్చల్లో ఉన్నాయి. మత స్వేచ్ఛ, సమానత్వ హక్కుల మధ్య సమతౌల్యం ఎలా సాధించాలి, సంప్రదాయాలు, రాజ్యాంగ విలువల మధ్య ఏది ప్రాధాన్యత పొందాలి, కోర్టు జోక్యం ఎంతవరకు ఉండాలి అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కేరళలో ఎన్నికల సమయంలో ఈ విచారణ జరగటం అనేది ప్రధాన అంశంగా తెలుస్తోంది. దీనివల్ల ఈ విషయం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే: కోర్టు మత విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తుందా లేక మహిళల సమాన హక్కులను సమర్థిస్తుందా? ఈ తీర్పు కేవలం శబరిమలకి కాకుండా దేశంలోని ఇతర మతాచారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ కీలక కేసులో తుది తీర్పు ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.